హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాయ్ క్రియేషన్స్. ఈరోజు మనము సోలార్ ఎనర్జీ కీ చైన్ లైట్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ బాక్స్ చూడండి ఎంత బాగా ప్యాక్ చేసి పంపించారో. ఓపెన్ చేసి చూద్దాం మనకు దీంతో పాటు ఏమిచ్చారో. బాక్స్ ఇలా అయితే ఉందండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మనకు మొదట ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు, చూడొచ్చు. దాంతోపాటు ఒక కీచైన్ లైట్ ఇచ్చారు. సో ఇదే అండి ఆ కీచైన్ లైట్. సో ఇప్పుడు దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. ముంగడ ఒక బటన్ ఇచ్చారు మనకి, సైడ్కి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ముంగడ బటన్ ప్రెస్ చేస్తే ఇలా మనకు టార్చ్ వస్తుంది. మళ్ళీ ప్రెస్ చేద్దాము. మళ్ళీ ప్రెస్ చేస్తే ఇక్కడ ముంగడ ఫోకస్ లైట్ ఉంది, ఒకటి లైట్ వచ్చింది. మళ్ళీ ప్రెస్ చేద్దాము. గ్రీన్ లైట్ వచ్చింది, పర్పుల్ వచ్చింది, రెడ్ వచ్చింది, ఇప్పుడు డిస్కో లైట్ వచ్చిందండి. సో ఇలా మనం క్లిక్ చేస్తున్న కొద్దీ లైట్స్ మారుతూ ఉంటాయి, చూస్తున్నారు కదా. సో ఇది మనకు చాలా యూజ్ అవుతుందండి. దీనికి మనకు కీచైన్ హోల్డర్ కూడా ఉంది, చూడొచ్చు మీరు. సో ఇలా మనము దేనికైనా హోల్డ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కిచెన్ హోల్డర్ కాదు, మన బ్యాగ్ ఏదైనా హోల్డ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళొచ్చు. సో చాలా బాగుందండి. మళ్ళీ ఒకసారి చూద్దాము. చూస్తున్నారు కదా. సో రకరకాలుగా లైట్లు మారుతూ ఉన్నాయి. సో చాలా యూజ్ అవుతుందండి మనకి ఇది. ఎప్పుడైనా ఈవెన్ మన సైకిల్ మీద ఎక్కడికైనా వెళ్ళినా కానీ, సో వెనక ఉన్న వాళ్ళకి మనం ముందు వెళ్తున్నట్టుగా కనిపించడానికి చాలా యూజ్ అవుతుంది. సో వెనక ఇది సోలార్ ప్యానెల్ ఇచ్చారు. ఇది మనం చూపిస్తాను, ఒకసారి ఎండకు పెట్టి మీకు చూపిస్తాను ఇది ఛార్జింగ్ అవుతుందా లేదా అని. ఒకసారి లైట్ బంద్ చేసి చూద్దామండి. చూడండి, లైట్స్ బంద్ చేశాను. సో లైట్స్ బంద్ చేసిన తర్వాత ఎలా వస్తుందో చూడండి, ఇది ఎంత బాగా కనిపిస్తుందో. సో మొత్తం లైట్ చూడండి, గ్రీన్ లైట్, పర్పుల్ లైట్, రెడ్ లైట్. సో చాలా బాగుంది. ఇప్పుడు డిస్కో లైట్ చూడండి, సో ఇలా బ్లింక్ అవుతుంది. ఓకే, సో చాలా బాగుంది కదా. ఇది మీకు చాలా యూజ్ అవుతుందండి. సో సైకిల్ మీద వెళ్ళినా కానీ, ఏదైనా నడుచుకుంటూ వెళ్ళినా కానీ. ఓకే, సో వెనక ఉన్న వాళ్ళకి ఇండికేషన్ లాగా కనిపిస్తుంది ఇది. దీన్ని ఒకసారి ఎండకు పెట్టి చూద్దామండి, మన సోలార్ ప్యానెల్ పనిచేస్తుందా లేదా అని. ఇప్పుడు ఎండకు తీసుకెళ్తున్నాను. చూడండి, మీకు కనిపిస్తుందా? చిన్నగా ఒక రెడ్ లైట్ వస్తుంది అందులో. చూడండి, లైట్ కొంచెం వెలుగుతూ ఉంది. ఇప్పుడు చాలా థిక్ అయింది. ఇప్పుడు చెయ్యి అడ్డం పెడుతున్నాను, చూడండి వెళ్ళిపోయింది. మళ్ళీ తీస్తున్నాను, కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు రెడ్ లైట్. సో సోలార్ ప్యానెల్ కూడా పనిచేస్తుంది మనకి. సో ఇది ఓన్లీ పవర్తోనే, కరెంటుతోనే కాకుండా మనకు సోలార్ ప్యానెల్ ద్వారా కూడా ఇది రీఛార్జ్ అవుతుంది.